గురువుగారు నవరత్నాలు ఏ రత్నం పెట్టుకోవాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. నవరత్నాలను ఎంత నమ్ముతానో నేను అంత నమ్మను. అవి ఖర్చుతో కూడుకున్నటువంటి రత్నాలవి. వాటిని అందరూ వేసుకోలేరు. వేసుకున్నా కానీ మీకు ఫలిత విషయంలో మీకు జరగచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. దాన్ని నేను చెప్పలేను. ఎందుకంటే ఆ రత్నాల్లో ఉన్న దోషాలు కనిపెట్టడం అంత సులభమైన పని కాదు. అవి మెరుస్తూ ఉంటాయి. లోపల ఉన్న దోషాలు మనకు గుర్తించలేము. దోషం లేనటువంటి రత్నము, సరైనటువంటి రత్నము, మీకు జరుగుతున్న దశాభుక్తికి, మీ జాతకానికి కావాల్సిన రత్నము తగిన క్యారెట్స్‌లో సూచించి, వాటి యొక్క ధర మీరు పెట్టుకోవాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల నేను నవరత్నాల సూచన ఎవరికీ చేయడం లేదు. ఇక చెయ్యం కూడా. ఇక్కడ యంత్రాలు పెట్టుకోవచ్చా? ఏ దేవతా యంత్రం పెట్టుకోవచ్చని కొంతమంది అడుగుతున్నారు. దేవతా యంత్రాలను కూడా నేను సపోర్ట్ చేయడం లేదు. ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి యంత్రాలే పనిచేస్తాయి. అది కూడా మీకు మీ జాతకానికి సరైనటువంటి తంత్రదేవత యంత్రం మాత్రమే పెట్టుకోవాలి. ప్రాణప్రతిష్ఠ చేయడం అంటే అది చాలా కష్టతరమైన పని. మహామహిమాన్వితులు సైతం చేయలేనటువంటి పని.